research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. నేటి చదువులు విద్యార్థుల ఊపిరి తీస్తున్నాయి. మన ఆలోచనలు వారిపై రుద్దితే ఎలాంటి ఫలితం ఉంటుందో ఈ 2 ఉదంతాలు చాలు. గాలి వెలుతురు సోకని రూముల్లో పెట్టి చదువు పేరుతో రాచి రంపాన పెడితే ఫలితం ఇలానే ఉంటుంది. ఇలాంటి కార్పొరేట్ చదువులు ఆ 2 విద్యార్థుల ప్రాణాలు తీశాయి. ఇందుకు చివరి క్షణాల్లో ఆ 2 విద్యార్థులు రాసిన లేఖలే నిదర్శనం. ఈ ఘటనలు ఎక్కడ జరిగినా తల్లిదండ్రులకు కనువిప్పు కలిగిస్తాయి. ఆ విద్యార్థులు చనిపోయే ముందు ఎంత నరకయాతన అనుభవించారో తెలుస్తుంది. అమ్మా, నాన్న, మాకు ఈ ర్యాంకుల చదువులు, కార్పొరేట్ చదువులు వద్దంటూ వారు రాసిన లేఖలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రాజస్థాన్లోని కోచింగ్ సెంటర్ల హబ్ కోటాలో జేఈఈ కోసం కోచింగ్ తీసుకుంటున్న నిహారిక బలవన్ మరణానికి పాల్పడింది. కోటాలోని శిక్షా నగరికి చెందిన ఆమె జనవరి 31న పరీక్ష రాయాల్సి ఉంది. ఇంతలోనే ఆమె బలవంతంగా ఊపిరి తీసుకుంది. చనిపోయే ముందు ఆమె రాసిన లేఖ అందరినీ కదిలిస్తోంది. అందులో ఇలా ఉంది: అమ్మా, నాన్న, జేఈఈ నా వల్ల కావడం లేదు. నేను చనిపోవాలనుకుంటున్నాను. నేను లూజర్ని. ఓటమికి నేనే కారణం. నేను మంచి కూతుర్ని కాదు. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. ఇదే నా చివరి ఆప్షన్ అని నోట్లో రాసింది. ఇక రెండో ఘటన కరీంనగర్లోని కస్తూర్బా కాలేజీలో జరిగింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అక్షిత బలవన్ మరణానికి పాల్పడింది. అక్షిత స్వస్థలం జగిత్యాల జిల్లా మల్యాల మండలం మేడంపల్లి. చనిపోయే ముందు అక్షిత రాసిన లేఖలోని అంశాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. సారీ అమ్మా, నేను చనిపోతున్నాను. సారీ ఎందుకు అంటే నన్ను మొద్దువు, చదువు రాదని అంటున్నారు. పరీక్షల్లో నాకు తక్కువ మార్కులు వచ్చాయి. నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను భరించలేకపోతున్నా. ఇక నేను చచ్చిపోతా. నాకు ఈ బతుకొద్దు. సారీ అమ్మా, నాన్న. సారీ సాహితి, నిన్ను వదిలిపోతున్నా. నాకు బతకాలని లేదు. బాయ్ అక్క. నాకు ఏ ఆలోచన రావడం లేదు. చచ్చిపోవాలనే ఆలోచనే వస్తోంది. నేను డిన్నర్ చేశా. హౌస్కి పోతున్నా. డోర్ పెట్టుకున్నా. 11 గంటలకు చచ్చిపోతున్నా. అంతే. సారీ అమ్మా, నాన్న. బాయ్. ఈ 2 ఘటనలే చివరివి కాదు, మొదటివి కాదు. ఇలాంటి చదువులను సమూలంగా మార్చేయాలి. ఇందుకు మొదటగా తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. పిల్లలకు చదువులో స్వేచ్ఛనివ్వాలి. అప్పుడే ఇలాంటి ఘటనలకు చోటుండదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.